నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఒక మాట అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు పెట్టుకొని ఇలా వచ్చి అలా సీఎంలు అవుతున్నారు, నేను మాత్రం 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను ప్రజల కోసం అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే విజయ్ గారి పైన కళ్యాణ్ గారికి అసూయ పుట్టింది అని అంటున్నారు. సో మీరు ఎంతవరకు దీన్ని అంగీకరిస్తారు? నేను ఒకటే మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారి పైన అసూయ లేదండి. ఇక్కడ ఏంటంటే రాజకీయ పరంగా అరే నేను ఇంత తొందరగా ఎదగలేకపోయినానే అనే బాధ తప్ప ఇంకొకటి ఏంటంటే ఫీలింగ్ ఉంటది. రాజకీయ పరంగా అజ్ఞాత శత్రువులు, అజ్ఞాత మిత్రులు లేదా నిరంతర బంధువులు, నిరంతర శత్రువులు ఉండరండి. కొంచెం అసూయ ఉంటది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా సీఎం కావడం అనేది అతను అక్కడ చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఇంకొకటి ఏంటంటే చెప్తాను, ఆయన కూడా 234 సీట్లు ఉన్నాయి ఇక్కడ తమిళనాడులో. 234 సీట్లలో ఆయన గెలిచింది 108 సీట్లు. మిగతా 10 సీట్లు కలుపుకున్నాడు, పొత్తు పెట్టుకుని సీఎం అయినాడు. అంత ఈజీగా కాలేదండి. ఏమంటే కట్అవుట్లకు దానికి సంబంధించి విజయ్ మీద అభిమానంతో వాళ్ళను అక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ తొందరగా గెలిపించేస్తారు. సో కట్అవుట్ పెట్టినంత మాత్రం సీఎం అయితే అంటే అయ్యాడండి. సీఎం ఉంటది, కొంచెం అంతో ఇంతో ఉంటది, ఒక ఫీలింగ్ ఉంటది. ఒక రాజకీయ భవిష్యత్తు కోసము ఆయన పాటుపడ్డ ప్రజల కోసము కొంచెం అసూయ ఉంటది. సో నేనెందుకు గెలవలేదంటే ఇది కారణం. 2000 నేను పవన్ కళ్యాణ్ గెలవకపోవడానికి కారణం ఒక 2 నిమిషాలు చెప్తాను. 2014లో పార్టీ పెట్టినప్పుడు 2 నెలలే గ్యాప్ ఉండేది ఏది ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఈ 2 నెలలు ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడుకు సరే సపోర్ట్ ఇచ్చాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచాడు. మళ్ళీ 2019లో పార్టీ విడిపోయి తొందరగా మనం కూడా ఒక రకంగా అవుదామని చెప్పి 160 సీట్లలో దాదాపు 175 కానీ 161, 162 సీట్లలో పోటీ చేయించాడు. అక్కడ గెలిచింది ఒకటే. కారణం ఏంటంటే రాజకీయం తెలియదు ఎవరికి. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసయ్యా, 3 పిల్లలు 3 మెయింటైన్ చేశాడు, లోకల్ నాన్ లోకల్ ఇంటర్నేషనల్ అనుకుంటూ ఇవన్నీ 3 పిల్లలు అదేదో గలీజ్ చేసి రాజకీయం తెలియదు ఏం తెలియదు పిల్లలు అది అని అదంతా నెగిటివ్ ప్రచారం అయిపోయి దాదాపు అక్కడ గెలవలేకపోయాడు. 1 సీటు గెలిచాడు. సో అక్కడ కూడా బాధపడకుండా పార్టీని నడిపించుకుంటూ ప్రజల కోసం కొన్ని ఖర్చులు చేసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటూ ముందుకెళ్ళాడు. సో ముందుకెళ్ళి 2024లో అనుకున్న సీట్లు 21 సీట్లు ఇచ్చినందుకు 20 సీట్లు గెలిచాడు, 2 ఎంపీ సీట్లు గెలిచాడు. సో 100% గెలిచాడు. అసూయ అనేది కంపల్సరీ ఉంటుందండి. అయ్యా నేను ఇంత తిరిగాను, ఇంత చేశాను, నేను ఎందుకు కాలేని ఉంటుంది కామన్. అది కట్అవుట్ల ద్వారా గెలిచా అనేది తప్పండి. సో అన్నాడు కామన్. అసూయ అనేది లోపల ఉంటది. ఈర్ష్య, ద్వేషం అవన్నీ కలబోసినట్టు ప్రతి ఒక్కరికి ఉంటది. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇలా వచ్చి అలా సీఎంలు అవుతున్నారు ఫ్లెక్సీలు పెట్టుకొని, నేను మాత్రం 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను ఒక మాట అన్నారు. సో దానికి చాలా మంది బయట కళ్యాణ్ గారికి అసూయ పుట్టింది విజయ్ గారి పైన అంటున్నారు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? అసూయ పుట్టేదేముంది, కామన్ మ్యాన్ గా చెప్పాడు. సినీ ఫీల్డ్ తమిళనాడు రాజకీయం వేర్రా బాబు, వాళ్ళకి ఇక్కడ ఆంధ్రాకి సపోర్ట్ చేయమాకండి. ఆంధ్ర ఏంటంటే ఒక బురద గుంట లాంటిది. ఆ బురద గుంటలో ఏదడం అంటే చాలా కష్టం. తమిళనాడు ఏముందన్న, ఒక చిల్ల పేకు లాంటిది ఆంధ్ర ముందు. ఆంధ్ర లేకపోతే ఒకప్పుడు తమిళనాడే లేదు. మరి అట్లాంటి ఆంధ్ర వాళ్ళతో దానితో పెట్టుకోవద్దు. 15 ఏళ్ళు నేను కష్టపడ్డా, నా కులం ఎత్తేసా, వాళ్ళే నన్ను కింద పడేశారు. కాబట్టి నేను ఎలా రాజకీయంగా ఎదగాలనుకున్నానో నా కోసం ఎదిగాను, నా జనం కోసం, నా నిజమైన అభిమానుల కోసం నేను ఎదిగాను, ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నాను. కాబట్టి సెటర్లు వేస్తున్నా అన్నట్టే సెటర్లు వేసాడు. కానీ దీని ఏదో సీరియస్ గా తీసుకుని రుద్దేద్దాం మళ్ళీ అని ఫీల్ అవుతాం రాంగ్. అంటే విజయ్ గారు సీఎం అయినప్పుడు కూడా కళ్యాణ్ గారిని ట్రోల్ చేశారు కదా, అక్కడ చూసి నేర్చుకో, పొత్తుని రాకుండా సిగిల్ గా రా అని చెప్పేసి. సో ఇప్పుడు ఈయన స్వయంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా తొందరగా సీఎం అయినందుకు ఈయనకు అసూయ పుట్టిందని చెప్పేసి అని అంటున్నారు. అంత అసూర్య ఉంటే ఎప్పుడో బయటపడేవాడు. అక్కడ అసూర్యాలు, ఆ సూర్యాలు, ఈ సూర్యాలు ఏం అవసరం లేదు. జనం, నా రాష్ట్రం, నా ఆంధ్ర, నా హిందూయిజం బాగుపడాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన కూటమితో కలిశాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాడు. ఒక డిప్యూటీ సీఎం గా ఆయన పదవి ఆయన చలాయిస్తున్నాడు అంతే. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు జనసేన అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సపరేట్ గా రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కదా. సో ఈ విధంగా మధ్యలో చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మరి రెచ్చిపోయి ఏమైనా సపరేట్ వచ్చే అవకాశం ఉందండి? చేశారుగా మొన్న రెచ్చిపోయిన బ్యాచ్ మొత్తాన్ని, ఒంగోలు బ్యాచ్ మొత్తాన్ని సస్పెండ్ చేసి పారేశాడుగా. నా మాట, నా పదం ఉండేవాళ్ళు ఉండండి, లేదంటే బయటికి పోయి, నాకు అవసరంలా, నా కోసం చాలా మంది ఉండారు అని చెప్పేశాడు క్లారిటీగా. అదే ఉదాహరణ అయింది. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు, ఇవాళ ఎంతమంది జనం వచ్చారు, అభిమానులు రాలా అంతే. ఆయన అభిమానం ఆయనకు ఉందయ్యా. సినీ ఫీల్డ్ ఆయన ఆదరణ ఆయనకు ఉంది. సినీ ఫీల్డ్ లోనే ఇంకా ఉంటాడు. సినీ ఫీల్డ్ పరంగా
ఎదగాలి ఇంకా చాలా మందిని చూసే వ్యక్తి ఎవరు ఆయనే. కాబట్టి రాజకీయం అంటావా, అది బురద రాజకీయం. ఆ బురద రాజకీయాన్ని ఏంటంటే పడినట్టు కోడిగుడ్డు ఉండి చూసావా, కింద పడితే పగిలిపోయింది, నాశనం అయిపోయింది. అలా నాశనం అవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఓపెన్ గా చెప్పాలంటే నీకు అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా ఎలా తొక్కాలో తీర్చుకుంటున్నాడు. సేమ్ అలా విధంగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, వాళ్ళ క్లాస్ బేకల గోదావరి పుష్కరాల గురించి ఎవడైనా మాట్లాడతాడా? ఎవడైనా సటార్ లేయగలుగుతాడా? కావాల్సింది అది. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు నేర్చుకుంటున్నాడు. ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఒక హీరోగా అందరి ముందు హీరోలాగే ఉన్నాడు. అన్న, ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ సమస్యల గురించి బాధపడుతున్నారు. బట్ వీటి గురించి కూడా ఎవరు మాట్లాడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఎప్పుడు కూడా కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారంటారు? పని పాట లేదు అంతే. ఇప్పుడు ఏమన్నాడు వాళ్ళ కలెక్టర్లు, ఎన్నో కోట్లు అప్పు ఉందని చెప్పేసి లబోదిబో అంటుంది. మీరు ఎన్నిసార్లు మీటింగ్కి వచ్చారమ్మా ముఖ్యమంత్రి ముందు, మా ముందు? అప్పుడు ఏమైంది? ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం చెప్పారు. కానీ ఇంత మిగిలిపోయింది, ఇంత పెండింగ్లు ఉన్నాయి, ఏమన్నా మీరు చెప్పారా అనే పడి నోట్లో మాటలేవు. నిజంగానా అన్నానా అని కాదు. కానీ మరి ఆ కలెక్టర్ ప్లేస్కి వెళ్ళి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మరి డిగ్రీలు చదివి వెళ్తున్నారా, ఎలా వెళ్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లా. ఒక్కళ్ళు కూడా సరైన వాళ్ళు లేరు. ఒకప్పుడు కలెక్టర్ అంటే ఎంత వాల్యూ ఉండేదో, ఎంత విలువ ఉండేదో, రాష్ట్రపతి కన్నా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు లెక్క చేయట్లేదంటే, వాళ్ళ విలువ వాళ్ళు బాగొట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటంటే అర్థం కావట్లేదు. అధికారులు కూడా, ఆ మంత్రుల శాఖలకు వెళ్ళిన వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి. ఏదో తినేస్తున్నారు అంటే తినడానికి ఒక రూపాయి ఉండాలి కదా ఆడ. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి కేంద్రం నుంచి ఒక రూపాయి వస్తుంది, కరెక్ట్ గా ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ గా రాజకీయం ఎలా నడవాలో నడుస్తుంది. అవసరం లేదు అటు పవన్ కళ్యాణ్కి అవసరం లేదు, ఇటు చంద్రబాబుకి అవసరం లేదు. నల్ల మనీ కానీ బ్లాక్ మనీ కానీ ఇంకేం బ్రహ్మాండంగా అభివృద్ధి అనేది పరిగెడుతుంది అని మేము అనుకుంటాం.